ఈగల్ హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 50% సీట్లు పెంచితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం ముగిసింది. మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. దాదాపు గంట పాటు ఆయన చిట్చాట్ చేశారు. ఇందులో ప్రధానంగా సన్నబియ్యము పంపిణీ చేసి ఈ వేళకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈవేళ సంవత్సరం పాటు దీన్ని దిగ్విజయంగా అమలు చేశాము. దీనిని మరింత పటిష్టంగా విస్తృతంగా కూడా చేసేదానికి సుముఖంగా ఉండామని చెప్పి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పటికల్లా 2,81,00,000 మంది మాత్రమే ఈ పీడిఎస్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు, బియ్యం తీసుకునే వాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము 3,39,00,000 మంది ఈ పీడిఎస్ ద్వారా సన్నబియ్యం తీసుకుంటున్నారని చెప్తున్నారు. తాము వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు కూడా తీసుకొచ్చామని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ రేషన్ కార్డుల జారీ అనేది కూడా నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఇది ఒక రోజుతో ఆగేది కాదు. ఎవరికి లేకపోయినా రేషన్ కార్డు తీసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు పొందేదానికి అవకాశం ఉండదని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా సోషియో ఎకనామిక్ సర్వే పూర్తయిన తర్వాత తాము అన్నిటికీ సిద్ధపడి ఎంతైనా అంటే సన్నబియ్యం పంపిణీకి ఎంత ఖర్చైనా చేసేదానికి సిద్ధపడే తాము ఈ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము ప్రధానంగా ఈ సన్నబియ్యము పంపిణీ కార్యక్రమం చేపట్టే ముందే సన్నబియ్యం కొరత రాకుండా ఉండేదానికి దానికి తగినట్టు ముందస్తు చర్యలు తీసుకున్నాము. పంట సంబంధించి అంతకుముందు దొడ్లు రకాలు ఎవరైతే సాగు చేసేవాళ్ళో వాళ్ళందరినీ కూడా సన్న రకము సాగు చేసేదానికి ప్రోత్సహించేదానికి ప్రభుత్వము ప్రతి కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటన చేశాము. దీంతో పెద్ద ఎత్తున సన్న రకము పండిస్తున్నారు. ఇక్కడ పండిన పంట ఇక్కడే సేకరించి ఇక్కడే పంపిణీ చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా చెప్పారు. ఒకవైపు సన్న రకము పండించే రైతులకు ప్రోత్సహిస్తూనే మరొక వైపు ఆహార భద్రతను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా చెప్పారు. గతంలో 1982లో విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో రూపాయికి కిలో బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కిలో 2 రూపాయలకు బియ్యం ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఆహార భద్రత అనేది పూర్తి స్థాయిలో అమలు జరుగుతూ వస్తుందని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల అనుగుణంగా రోగాలు ఎక్కువైతున్నాయి. పంటలు పండించేదానికి ఎక్కువగా రసాయన ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ భారీ ఎత్తున అంటే అవసరానికి మించి వాడుతున్నారు. దీనివల్ల ఎక్కువగా క్యాన్సర్ వ్యాధికి ఎక్కువ గురవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అప్రమత్తం అవుతున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్తీ ఆహార పదార్థాల తయారీని కానీ లేక ఎక్కువగా అవసరానికి మించి వాడుతున్న రసాయన ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ వాడకుండా నియంత్రించేదానికి తగిన విధంగా అవగాహన తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరొక వైపు ఏదైతే భూ ఆక్రమణలు పాల్పడకుండా నిర్వహించేదానికి, అక్రమ కట్టడాలు నిర్వహించేదానికి, నాలాలు చెరువులు కాపాడేందుకు ఏ విధంగా అయితే హైడ్రాను ఒక విభాగాన్ని తీసుకొచ్చారో అదేవిధంగా కల్తీ ఆహార తయారీని కానీ కల్తీ చేసే వాళ్ళను కట్టడి చేసేదానికి ఒక ప్రత్యేకమైన ఒక వింగ్ తీసుకురావాలని కూడా భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. దానికి ఎలాంటి వింగ్ తీసుకురావాలా, ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా తెలంగాణలో
ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పంట పండుతోంది. ఈ పంటలకు సంబంధించి పూర్తిస్థాయి గిట్టుబాటు ధర అందించాలనే ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏ అయితే పంటలకు గుర్తింపు చేసి ఏవైతే ఎంఎస్పికి మద్దతు ధర ప్రకటించామో వాటికి మాత్రమే అందిస్తున్నాం. ఇకపైన రాష్ట్రంలో పండించే పంటలకు సంబంధించి అన్ని పంటలకు కూడా కనీస మద్దతు ధర అనేది నిర్ణయించాలని భావిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధానంగా ఎక్కువ మంది వరి వైపు వచ్చారు. మిగిలిన ఏదైతే కమర్షియల్ క్రాప్స్ వాణిజ్య పంటలు ఉన్నాయో ఆ వాణిజ్య పంటలు కొరత ఏర్పడుతుంది. దానివల్ల ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మిర్చి కావచ్చు, లేకపోతే టమాటాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇట్లాంటి కొన్ని పంటలు ఇక్కడ తెలంగాణకు అవసరమైన పంటలను అటు బెంగళూరు నుంచి కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీని అంతటి మీద మొత్తం మీద ఒక కమిటీ వేసి టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి ఏ జిల్లాలో ఏ రకమైన పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి లెక్కలన్నీ కూడా కట్టిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ప్రణాళికను రూపకల్పన చేసుకొని ఆ కార్యాచరణ ప్రకారమే ముందుకు వెళ్లాలన్న ప్రభుత్వము సంకల్పిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే తాము అప్రమత్తం అయినాము. దానికి సంబంధించి కూడా ముందుకెళ్లేదానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా చెప్తున్నారు. మరొకవైపు ప్రజల్లో కూడా పూర్తి అవగాహన వచ్చింది. ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యమైన ఆర్గానిక్ ఆహార పదార్థాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఆ దిశగా సాగును పెంచేదానికి, సాగు చేసే రైతన్నకు తగిన గిట్టుబాటు కల్పించేదానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది. దానికి మద్దతుగా నిలుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. వరి ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా అంటే అవసరమైన కాడికి వరి పండించి మిగిలిన పంటలు పంట మార్పిడి అనేది ప్రధానంగా అవసరము. ఈ పంట మార్పిడికి సంబంధించి పంట మార్పిడి ఎందుకు జరగాలి, ఏ పంటలు పండిస్తే గిట్టుబాటు ధర వస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుంది తదితర అంశాల మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. క్వాలిటీ ఫుడ్ అదేవిధంగా ఆర్గానిక్ ఫుడ్ను ఆశిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి తాము అలాంటి ఫుడ్ను అందించేదానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పూర్తిగా కల్తీ నియంత్రణను ఏ విధంగా తీసుకురావాలి, ఆ కల్తీ చేసే వాళ్ళ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి తదితర అన్ని అంశాల మీద ఒక స్టడీ చేసి దానికి సంబంధించి ఒక ప్రత్యేక వింగులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కల్తీ నిలువరించేదానికే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా స్పష్టం చేసినారు. దానికి సంబంధించి అదేవిధంగా రసాయనాల క్రిమి సంహారక మందులకు సంబంధించి మరింత ప్రచారం కల్పించి వాటి వాడకం తగ్గించాలని కూడా భావిస్తున్నట్టుగా చెప్పారు. మరొక వైపు ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా ఈ రెండు కూడా పంటలకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ పంటలు సాగు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనే అంశం మీద కొంత అవగాహన కల్పించేదానికి కూడా ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించారు. టాస్క్ ఫోర్స్ కమిటీలో ప్రధానంగా ఇక్రిసాట్తో పాటు అగ్రికల్చర్ అనుబంధ విభాగాలన్నింటినీ కూడా భాగస్వామ్యం చేసి అదేవిధంగా వ్యవసాయ సైంటిస్టులు కూడా ఇందులో భాగస్వామ్యం చేసి అన్ని రకాల స్టడీ చేసిన తర్వాతనే ఏ పంటలకు మద్దతు ధర ఇవ్వాలి, ఎట్లా వాటిని ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద చొరవ చూపుతుంది. రాత్రి మార్పులు జరగాలంటే జరగవని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంటే పీడిఎస్ ఏదైతే రైస్ అందిస్తున్నారో అవన్నీ కూడా బీజేపీ సహకారంతోనే అందిస్తున్నారని బీజేపీ వాళ్ళ మాట్లాడుతున్న దాని మీద కూడా ముఖ్యమంత్రి స్పందించినాడు. తాము దాదాపు సంవత్సరానికి 14,560 కోట్లు ఈ సన్నబియ్యం పంపిణీ కోసము ఖర్చు చేస్తున్నామని చెప్పి చెప్తున్న ముఖ్యమంత్రి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే మోడీ బొమ్మ వేసైనా తాము పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రకటన చేశారు. అంటే కేంద్రము తమకు ఇవ్వాల్సిన వాటా ఇస్తుంది కానీ అదనంగా ఇచ్చి పూర్తి స్థాయిలో భరిస్తే మేము వాళ్ళ బొమ్మ వేసడానికి ఎన్నుకాడబోమని చెప్పేసి స్పష్టం చేశారు. మరొకవైపు రాష్ట్ర పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దేశవ్యాప్తంగా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించి కసరత్తు ముమ్మరం చేసింది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టేసి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు, అన్యాయం జరిగేదట్టుగా ఏ నిర్ణయం తీసుకున్నా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కలగలిపిగా దాన్ని వ్యతిరేకించాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు సీట్లు ఉన్నాయో ఆ సీట్లను 50% పెంచాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా
ముందుకెళ్తున్నట్టుగా తమకు సమాచారం ఉండదని చెప్పారు. ఆ విధంగా ముందుకెళ్ళినట్టయితే కన్నా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది, తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న 543 స్థానాలకు మరో 272 యాడ్ అవుతాయి. దానికి సంబంధించి మొత్తం కూడా 815 అవుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన కానీ లేక రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న సీట్లలో 50% పెంచడం ఈ రెండు విధానాల ద్వారా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా కానీ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో ఆయన ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న అంతరం ఎలా ఉందో దానికి ఒక్క సీటు కూడా అటు ఇటు కాకుండా ఉండేటట్టుగా నిర్ణయం తీసుకుంటే తామంతా కూడా సమ్మతిస్తాం, లేదంటే కూడా దక్షిణాది రాష్ట్రాలను కూడా పార్టీలకు అతీతంగా పూర్తిగా స్థాయిలో పోరాటం చేసి దక్షిణ భారతదేశానికి న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి యోచిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఓవర్ టు స్టూడియో.